వెల్కమ్ టు విజిల్. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పులివెందుల అనేది గడిచిన 30 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక ప్రత్యేకమైన స్థానం. కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ ప్రజాస్వామ్యం, 30 సంవత్సరాల నుంచి అక్కడ ఏం జరుగుతుంది అనేది విజిల్ ప్రేక్షకుల ద్వారా ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. స్వయంగా పలుమార్లు విజిల్ క్షేత్రస్థాయిలో పులివెందులలో పర్యటించి పులివెందుల ప్రజలతో మాట్లాడటం జరిగింది. ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకు పులివెందుల పోలంగడి సెంటర్లో డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఒక కెమెరాతో అక్కడ మొట్టమొదటిసారిగా ఒక జర్నలిస్ట్గా వెళ్ళి అక్కడ ప్రజలను పలకరించింది విజిల్. ఆ ప్రయత్నం చేద్దాం అనుకునే వారికి అక్కడ రాజకీయ పరిస్థితులు అనుకూలించక భయం గుప్పిట్లోకి ఆ ప్రాంతం నెట్టవేయబడిన తరుణంలో ఇప్పటి వరకు ఆ అవకాశం, ఆ ఛాన్స్ ఎవరు తీసుకోలేకపోయారు. అది విజిల్కి ప్రత్యేకం. అట్లాగే విభజిత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజిత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి పులివెందులలోకి అడుగుపెట్టినప్పుడు అప్పటి స్థానిక కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదిక పంచుకోవటం, ప్రోటోకాల్ ప్రకారం అవినాష్ రెడ్డి ఆ సభలో పాల్గొనటం, ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఆ సమావేశంలోనే అప్పటి ప్రభుత్వ పాలసీస్ని తప్పుబడుతూ వ్యతిరేక ప్రసంగాన్ని కొనసాగిస్తున్న దశలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఆ ప్రాంతానికి చెందిన అక్కుల గారి విజయ్ కుమార్ అనే యువకుడిని ఆ సంఘటన ఎలా మలుపు తిప్పింది, ఏంటి ఆ సంఘటన అని మనకు వివరించడానికి ఆల్ ద వే ఫ్రమ్ పులివెందుల టు అమరావతి విజిల్ స్టూడియోకి అక్కుల గారి విజయ్ కుమార్ మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం అన్న. ఆ రోజు ఏం జరిగింది ఒకసారి ప్రేక్షకులకు వివరంగా తెలియజేస్తారా? ఆ రోజు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించి అక్కడ ఏ వివరణ ఇచ్చి ప్రజల్లో మనం మన్నన పొందాలనే విషయం మీద ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అంత పెద్ద ప్రోగ్రాంకి భారీ ఎత్తున జనాలు ఎప్పుడూ రాని విధంగా ఆ రోజు జనాలు కూడా రావడం జరిగింది. ఆ జనాలకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అక్కడ కృష్ణా నీళ్లను పారించినటువంటి చరిత్ర గురించి ఎక్స్ప్లెనేషన్లో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటే వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక ఎలాంటిదంటే సంబంధం లేని విషయాన్ని, చేయలేని విషయాన్ని ప్రజల్లో ఒక రకమైనటువంటి ధోరణి తీసుకోవాలని చెప్పి చూసినాడు. అంటే చేయని వాటిని కూడా మేము చేశామని, ఎవరో ఎత్తుకున్న పిల్లోని మేము మా పిల్లోడు అని చెప్పుకునే విధంగా చేసే పరిస్థితుల్లో అక్కడ ప్రజలంతా కుర్చీలు, ఇంకా వేరే విధంగా చెప్పాలంటే రాళ్ళు కట్టెలు కూడా వేసే పరిస్థితి ఉంది. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అక్కడ కొంతమేర పోలీస్ వ్యవస్థ ఆపినారు. నాకు ఆయన మాట్లాడే విధి విధానంపై నాకు నచ్చలే. ఏ ఇయర్ అది? అది 2018. నారా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రక్తం పారించి ఫ్యాక్షనిజం చేసి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాన్ని పొందితే, అలాంటి నేలపై కూడా కృష్ణా జలాలను పారించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారుగా చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చేశారన్నప్పుడు నేను సహించుకోలేకపోయాను. ఆ సంఘటన నాకు చాలా కలిసి వేసింది. ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా కాకోకుండా, ఒక నాయకునిగా కాకోకుండా, ఒక యువకునిగా కాకోకుండా సామాన్యునిగా నాకు ఆ రోజు మాట్లాడే మాటలు నాకు నచ్చక లాగేయడం జరిగింది. అవినాష్ రెడ్డి మైక్ లాగేశారా? మైక్ లాగేశాను. ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. తమ్ముడు భారీగా ఇది కరెక్ట్ కాదు. మైక్ తీసుకో మీరొద్దు. నేనేమంటాను కరెక్ట్ కాదు. మైక్ తీసుకో మీరొద్దు. నేనేమంటాను ఇన తమ్ముడు ఒక మాట వినాలని వినాలయ్యా, చెప్పింది వినాలా. గౌరవంగా ఉండాలి మీరు. గౌరవంగా లేకపోతే వద్దు ఏమనేది
నా మీటింగ్ ఇది ప్రజల నేనేమన్నానంటే అసలు సంబంధం లేని వ్యక్తి నిన్న మొన్న వచ్చిన రాజకీయాలు నిన్న వచ్చినాడు ఆయన అవినాష్ రెడ్డి 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో అతనేం లేడు. ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఏదో ఒక అవకాశం వస్తే అవకాశంలో ఎంపీ అయిపోయి ఏదో రాజకీయంలో ఈ విధంగా వచ్చినాడు తప్ప అతనికి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాం అనే ఉద్దేశంతో మైక్ లాగేశారు. అది జరిగిన సంఘటన అక్కడ. దాని దరిమిల మీకు వచ్చిన రిస్క్ రివార్డు ఏంటి? మేము నీతి నిజాయితీగా తను చేసిన పని నచ్చగా మైక్ లాగేశాము. తర్వాత 2019 ఎన్నికల్లో భాగంగా గాలికి తిరుగుతా, గాల్లోనే ఉంటా, ప్రజల్లోనే ఉంటా, ఒకసారి సీఎం అంటే ప్రజలంతా కూడా ఒకసారి సీఎం చేసేసినారు. సీఎం అని చేసిన మొదటి 2వ రోజు నుంచే నన్ను భయంకరమైన రౌడీ షీటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీ షీటర్ పెట్టించి నన్ను చేయని తప్పుకైనా సరే సోషల్ మీడియాలో పెట్టినా సరే నిలవన్నా సరే ఎక్కడున్నా సరే ఏదో కేసులో తీసుకెళ్ళిపోతారు. స్టేషన్లో ఎస్ఐ రమ్మన్నాడు, సిఐ రమ్మన్నాడు, పోలేదంటే ఇంట్లోకి అపరాత్రులు వచ్చేది. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా 41 నోటీస్ లేకోకుండా తీసుకెళ్ళిపోవడం, కొట్టడం, మళ్ళీ వదిలిపెట్టేయడం. ఒక్కొక్క సందర్భంలో 307, ఒక్కొక్కసారి ఎస్టీ ఎస్సీ కేసులు. దాదాపుగా 140 నుంచి 160, 170 రోజులు నేను ఈ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సీఎం ఉన్నప్పుడు ఒక 180 రోజులు నేను జైలు జీవితం చేసిన. 170 రోజులు పలు కేసుల్లో, ఎస్టీ ఎస్సీ కేసుల్లో కానీ, 307లో కానీ, సోషల్ మీడియా కేసులో కానీ, బీసీల గురించి అన్యాయం జరుగుతూ ఉంటే బల్జీల వేలుతో బీసీలో వేలు నొక్కుతున్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఒక క్యాప్షన్ పెడితే దాన్ని తీసుకుపోయి ఇప్పటికి కూడా అది ఇంకా ఛార్జ్షీట్ వేయలే. ఇప్పటికి కూడా ఆ కేసులో నన్ను దాదాపుగా 22 రోజులు లోపల పెట్టారు. నాంది సినిమాలో అల్లరి నరేష్ను కొట్టారు నన్ను. దాదాపుగా 10 days నాకు ఆ బాధలు ఎన్నున్నాయి అనేది గతంలో కూడా తమ ఛానల్ ద్వారా కూడా ప్రజలు చెప్పాను. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే తాము చేసినది ఎవరికి తెలియనట్టుగా అనుకుంటా ఉంటారు. ఇప్పుడేదో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తుంది, రౌడీజం చేస్తుంది. ఆ రోజు మిమ్మల్ని పోలీసులు ఆ టార్చర్ విచక్షణ రహితంగా కొట్టారు. అసలు అది మాటలతో చెప్పుకోలేనిది, చూసినా కళ్ళకు తట్టుకోలేని పరిస్థితి. ఏ మానవత్వం ఉన్నవాడు ఎవడైనా కానీ అలా కొట్టడు. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా కొడితే చూసినా కూడా సహించుకోలేడు. అలాంటి పరిస్థితులు నేను చవి చూసిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అలాంటి అరాచక ప్రభుత్వంలో కూడా నేను పోరాడినా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరీ సీఎం అవుతాడు, ఈ అరాచక పారపారం చాలా రోజులు ఉండదని కూడా నాకు ఆ రోజే 2వ రోజు నుంచి పోరాటం చేసిన.